హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన టాపిక్ అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ చెప్పే ముందు అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి టాపిక్ అయితే వెళ్ళిపోతే ఎవరితో టాస్క్ ఇష్టమో వాళ్ళైతే ఖచ్చితంగా సరే ఇక్కడ బ్యాటింగ్ అనేది ఎంచుకోవాలి. ఎక్కడ మరి అంటే పంజాబ్ హోమ్ గ్రౌండ్ గానే మనం చెప్పాలి. ఇక్కడ పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ అనేది జరుగుతుంది. మరి మొత్తం మీద ఇక్కడ 200+ గానే వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. మరి టార్గెట్ మొన్నటిసారి అయితే 177 అయితే వచ్చింది, కానీ చేజింగ్ లో అయితే కొంచెం అయితే తక్కువగానే కొట్టారు. పంజాబ్ అయితే గెలిచింది అనేది మనం చెప్పాలి. మరి హెడ్ గా చూసుకున్న లాస్ట్ 10 మ్యాచ్లు కూడా మరి 6 మ్యాచ్లు అయితే ఘన విజయం అయితే ఇక్కడ హైదరాబాద్ సొంతం చేసుకుని 4 మ్యాచ్లకే పరిమితమైంది పంజాబ్. అయితే మరి మొత్తం మీద టోటల్ గా ఇక్కడ పిచ్ రిపోర్ట్ లో చూసుకున్న పేస్ కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అనేది ఉందంటే ఫాస్ట్ బౌలర్స్ కి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ అనేది ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి హెడ్ రికార్డ్స్ చూసుకున్న పంజాబ్ టీం చూడొచ్చు. మరి జానీ బెన్ స్టోన్ నుండి కానీ, ధావన్ నుండి కానీ, మరి శ్యామ్ కరణ్ నుండి కానీ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ రబాడా అండ్ బార్ నుండి బౌలింగ్ లో చాలా ఇంపార్టెంట్ నార్క్ అనేది వస్తూ ఉంది. కానీ మొత్తం మీద మనైతే సింగ్ అని వెరీ ఇంట్రెస్టింగ్ అనే ఫామ్ గా మనం చెప్పొచ్చు. మంచి టైంలో మంచి ఫామ్ లోకి వచ్చి మంచిగా విజృంభించాడని చెప్పొచ్చు. గెలుపు మాత్రం పంజాబ్ అనేది అక్కడైతే సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ చూసుకున్నా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ పర్ఫెక్ట్ గా మరి ఉన్నా సరే ఎక్కడ ఒక్కొక్కసారి అయితే ఫెయిల్ అయితే వస్తున్నారు ప్రతి బ్యాట్స్మెన్ కూడా. మరి అభిషేక్ నుండి కానీ అటు బౌలింగ్ లో అయితే మొత్తం మీద అందరూ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారనేది మనం చెప్పొచ్చు. ఇలా చూసుకున్నా బలబాల్లో చూసుకున్నా మరి ఇరు వర్గాల్లో చూసుకున్నా 50-50% అయితే ఉంది. మ్యాచ్ కూడా 50-50 కానీ నాకైతే మరి అనిపిస్తుంది. మరి నాకు తెలిసినంత వరకు నా అభిప్రాయం ప్రకారంగా ఇక్కడైతే హైదరాబాద్ గెలిచే ఛాన్స్ ఉంది ఏమో అనేది నాకు అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటి చూడాలి. డిఫెన్స్ గా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతుంది. మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోండి. బాబా.